స్టోరీ నేమ్ బావ మరదల బంధం. అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఊరి పెద్దయిన రాఘవరావు గారి కూతురి పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. తన పేరు యమున. తన అమ్మగారంటే పంచప్రాణాలు. ఎందుకంటే స్వతహాగానే జమీందారుల కుటుంబంలో పుట్టిన తన అమ్మ యమున అందరినీ ఒకేలా చూసేది. పనివాళ్ళని పాలేర్లని అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తనదే అనుకున్నట్లుగా అందరికీ సాయపడుతూ ఉండేది. ఆ గుణం నచ్చే తన తండ్రి తన తల్లిని అందరినీ ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆవిడ చూడ్డానికే కాదు, గుణంలో కూడా మహాలక్ష్మిలాగానే ఉంటుంది. కానీ ఆవిడ ఆరోగ్యం బాగాలేక రాఘవరావు గారికి 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆవిడ కాలం చేశారు. కానీ తన తల్లి అంటే విపరీతమైన ప్రేమ అతనికి. అందుకే తనకి కూతురు పుడితే తన తల్లి పేరు పెట్టుకోవాలని అనుకున్నారు. అందుకే తనకి పుట్టిన తన కూతురికి యమున అని తన తల్లి పేరే పెట్టుకున్నారు. కూతురిని కూడా తల్లిలాగానే చూసుకుంటారు. యమున చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. పాలుగారే చెక్కిళ్లతో, దొండపండు లాంటి పెదాలతో, ఆకర్షణీయమైన మొహంతో చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు తన పెళ్ళి జరగబోతోంది. తను ఎంతగానో ఇష్టపడే తన బావతో. చిన్నప్పటి నుంచి తన మేనమామ కొడుకైన తన బావ సాగర్ అంటే తనకెంతో ఇష్టం. సాగర్ చూడడానికి ఫెయిర్ స్కిన్తో, కర్లీ హెయిర్తో, స్మార్ట్ బియర్డ్తో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. 6 అడుగుల పొడవు కంటే ఎక్కువగానే ఉంటాడు. సాగర్కి కూడా యమున అంటే అంతే ఇష్టం. సాగర్ అందరిలాగా సాఫ్ట్వేర్ అంటూ విదేశాలు పట్టుకు తిరగకుండా ఆ ఊరిలోనే అగ్రికల్చర్ BSc చేసి ఊర్లో పొలాలు, వ్యవసాయం గురించి ఊర్లో వాళ్ళందరికీ చెబుతూ తలలో నాలుకలా ఉంటాడు. అతనికి డాబుగా ఉండడం అన్నా, ఆడంబరంగా ఉండడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఈ రోజుల్లో ఉండే అందరి కుర్రవాళ్ళలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే నానుడిని నిజం చేస్తూ అతను వ్యవసాయదారుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అతనికి తన మేనమామ కూతురైన యమున అంటే చాలా ఇష్టం. సాగర్ తండ్రి చంద్రరావు గారు ఆ ఊర్లో రాఘవరావు గారు లాగానే ఒక మోతుబరి రైతు. ఆయనకి రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. ఆయనకి 2 పిల్లలు. ఒకరు సాగర్ అయితే ఇంకొకరు కూతురు కీర్తన ప్రస్తుతం పట్నంలో చదువుకుంటుంది. ఇప్పుడు తన అన్నయ్య పెళ్లి కోసం తను రామాపురం వచ్చింది. యమున తన గదిలో కూర్చుని ఉంది. ఇంతలో తన స్నేహితురాలైన గీతా, మాధురి వచ్చారు. యమున, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇప్పుడు నిన్ను మీ బావ ఇలా చూశాడనుకో, పెళ్లి వరకు కూడా ఆగడే, ఇప్పుడే నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అని ఆటపట్టిస్తూ ఉంటారు. దానికి యమున, ఏమోనే, బావ ఈ మధ్య నాతో సరిగా మాట్లాడడమే మానేశాడు. ఇంతకుముందు ఒక్కరోజు కూడా నన్ను వదిలి అస్సలు ఉండేవాడే కాదు. అలాంటిది ఈ మధ్య ఏమైందో నాతో సరిగా మాట్లాడటమే లేదు. ఇప్పుడు కూడా పెళ్లి జరుగుతున్నా, ఇంత సంతోషంగా ఉన్నా కూడా బావ ఒక్కసారి కూడా వచ్చి నువ్వు అందంగా ఉన్నావని చెప్పనే లేదు. రోజు బావ కోసం చీరలు కట్టుకుని ఎదురు చూస్తూనే ఉన్నాను. బావకి నేను చీర కట్టుకుంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అనేవాడు, ఎప్పుడూ ఈ లంగావోనీలేనా, ఒక్కసారైనా నేను చీరలో చూడాలని ఉంది అని. అప్పుడు నేను కట్టుకోలేదు. ఇప్పుడు పెళ్లి కుదిరింది కదా, ప్రతిరోజు చీర కట్టుకుని ఎదురు చూస్తున్నానా, ఒక్కరోజైనా నా వైపు చూడడే అని బాధగా అంటుంది. చాలేవే, మీ బావ ఏమైనా ఖాళీగా ఉంటాడా? ఊర్లో వ్యాపకాలన్నీ మీద వేసుకుని ఉంటాడు. ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాడుగా, ఇంకెక్కడ తీరుకుంటుంది తనకి? తన పెళ్లి పనుల, ఊర్లో ప్రెసిడెంట్ వ్యాపకాల, ఇంకా పొలం పనులు, ఇవన్నీ ఒక్కడే చేయాలంటే తనకి కూడా కష్టమే కదా అంటుంది తన ఫ్రెండ్ మాధురి. దానికి యమున, అదేం కాదు, ఇన్నాళ్ళు బావ ఒక్కడే చేసినా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ 2 నెలలుగా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడుగా, అన్నయ్య కూడా చాలా సాయం చేస్తున్నాడు. అందుకేగా అన్నయ్య ఇంట్లో తోడుగా ఉంటాడనేగా మా పెళ్ళి ఇప్పుడు పెట్టుకున్నారు. అయినా సరే నన్ను చూడడానికి రావడమే లేదు అని బాధగా అంటుంది. దాంతో తన ఫ్రెండ్స్ ముసిముసిగా నవ్వుతూ ఇంకా ఏదో మాట్లాడేలోపు యమున తల్లి జయగారు వచ్చి, ఇంకా ఇలాగే కూర్చున్నారా, రా త్వరగా, నీకు మంగళ స్నానానికి టైం అవుతుంది అంటూ పిలుస్తారు. దాంతో ముభావంగానే, సరే అమ్మా, బావ వాళ్ళు వచ్చారా అని అడుగుతుంది. బావ ఇక్కడికి ఎందుకు వస్తాడే, మంగళ స్నానం నీకు మాత్రమే,
బావకి అక్కడ వేరేగా చేయిస్తారు అని చెప్తుంది. దాంతో సరే అంటూ మంగళ స్నానం కోసం బయటకు వస్తుంది యమున. అది పల్లెటూరు కావడంతో అందరూ తలా ఒక పని చేసేవాళ్లే. చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చి యమునకి చక్కగా మంగళ స్నానం చేయించి పసుపు రాసి తనని అందంగా అలంకరించడానికి గదిలోకి తీసుకుని వెళ్తారు. తనని చక్కగా అలంకరించి తల నిండుగా పూలు పెట్టి కళ్ళకి కాటుక, నుదుటిన పెళ్లి తిలకం దిద్ది అందంగా తయారు చేస్తారు. తన అన్నయ్య చరణ్ తనను చూస్తూ ఎంతో అందంగా ఉన్నావురా, నీకు నాదిష్టే తగిలేలా ఉంది అని అంటూ యమునను దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. దాంతో అన్నయ్య, బావ ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు అంటూ కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్తుంది. దాంతో చరణ్ చిన్నగా నవ్వి, వస్తాడురా, బావ కొంచెం బిజీగా ఉన్నాడు, నీ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పు, రేపు ఎలాగో పెళ్లి జరుగుతుందిగా, ఇక నువ్వు రోజు బావతోనే ఉండొచ్చు అని తనని బుజ్జగిస్తాడు. మరో చోట సాగర్ తన గదిలో నిలబడి కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఆ కిటికీ ఊసల మీద తన పిడికిలి బిగించి చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తనకి ఇంతకు ముందు వచ్చిన ఫోటోలు, వీడియోలు చూసి ఎంతగానో కోపం వస్తుంది. తను ప్రాణంగా ప్రేమించిన తన మరదలు ఇలా చేసిందంటే తను అస్సలు నమ్మలేకపోతున్నాడు. అసలు ఎందుకు చేసావే ఇలా, కనీసం నాకు ఒక్క మాటైనా ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు అని కోపగించుకుంటూ ఉంటాడు. అతను నిన్న తన ఫోన్కి వచ్చిన వీడియో, ఫొటోస్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అందులో సరిగ్గా నెల రోజుల క్రితం తను తన చెల్లెలు కీర్తన సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు సంగతిది. కీర్తన ఊరిలోనే కోనేటికి సాయంత్రం ఒంటరిగా బయలుదేరి వెళ్ళింది. తనకి ఆ కోనేటిలో ఉండే కలువ పూలంటే చాలా ఇష్టం. అందుకే ఆ కోనేరుకి వెళ్ళింది. ఆ కోనేరు ఊరికి కొంచెం దూరంగా గుడి వెనుకగా ఉంది. అక్కడ పెద్దగా ఎవరూ ఉండరు. పగలైతే అక్కడికి కొంతమంది జనాలు వస్తారేమో, కానీ కీర్తన సాయంత్రం వేళ ఒంటరిగా వెళ్ళింది. ఆ ఊరిలో పాత ప్రెసిడెంట్ కొడుకైన నాగేంద్ర ఎప్పటి నుంచో కీర్తనని ఏడిపిస్తూ ఉండేవాడు. ఎందుకంటే నాగేంద్ర సిటీలోని కాలేజ్లో కీర్తనతో పాటు చదివేవాడు. ఎగ్జామ్స్లో స్లిప్స్ పెట్టి కాపీ కొట్టి స్క్వాడ్ వచ్చేసరికి ఆ స్లిప్స్ని పక్కన వేరే స్టూడెంట్ వైపు విసిరేయడం అదే క్లాస్లో కూర్చుని ఎగ్జామ్ రాస్తున్న కీర్తన చూస్తుంది. స్క్వాడ్ ఆ అబ్బాయిని డీబార్ చేయబోతుంటే ఇది చేసింది నాగేంద్ర అని ఆ పక్కన ఉన్న వేరే అబ్బాయి కాదని సాక్ష్యం చెప్తుంది. దాంతో నాగేంద్ర ఆ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడమే కాకుండా కాలేజ్ నుంచి 1 ఇయర్ పాటు డీబార్ అవుతాడు. అప్పటి నుంచి కీర్తన అంటే చాలా కోపం పెంచుకున్నాడు నాగేంద్ర. తను ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నాగేంద్ర తను కలువ పూల కోసం ఒంటరిగా కోనేటి వైపు వెళ్ళడం చూసి తన వెనకే వెళ్ళి తన మీద అత్యాచారం చేయబోతాడు. తనని వెనక నుంచి పట్టుకుని తన నోరు మూసేసి పక్కనే ఉన్న పంప్ హౌస్ వైపు తనని తీసుకుని వెళ్తూ ఉంటాడు. సాయంత్రం సమయం కావడంతో అటువైగా ఎవరూ రాలేదు. పైగా తన నోరు మూసేసి తన చున్నీతోనే తన 2 చేతులు కట్టి తన జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు నాగేంద్ర. అది సాయంత్రం కావడంతో ఆ రోజు యమున గుడికి వెళ్ళడానికి తన స్నేహితులతో పాటు వచ్చింది. గుడి వెనక వైపుగా కోనేరు ఉండడంతో పెద్దగా ఎవరూ అటువైపు రారు. కానీ యమున ఆ రోజు కలువ పువ్వును తీసుకుని వెళ్తానని వెనకకి కోనేరు వైపుగా వచ్చింది. ఇంతలో అక్కడ ఏదో చప్పుడు వినిపిస్తే ఏముందా అని చూసుకుంటూ వెళ్ళింది. కానీ అక్కడ నిశ్శబ్దంగా ఉండి ఏమీ కనిపించలేదు. చీకటిగా ఉండడంతో భయపడి వెనక్కి వచ్చేసింది యమున. కానీ తనకి ఎందుకో మనసంతా గందరగోళంగా అనిపించి మళ్ళీ తన స్నేహితులతో కలిసి వెనక్కి వచ్చి పంప్ హౌస్ వైపుగా వెళ్ళింది. అక్కడికి తను వెళ్ళేసరికి నాగేంద్ర కీర్తన ఒంటి మీద ఉన్న చున్నీ లాగేసి తనని అసహ్యంగా తాకుతూ, ఆ రోజు నీకు సంబంధం లేకపోయినా వేరే వాళ్ళ కోసం నన్ను పట్టించి నేను డిబార్ అయ్యేలా చేసి నా చదువు పాడయ్యేలా చేశావు. ఈరోజు నేను నిన్ను పాడు చేసి నీ జీవితం మీద కొడతాను అని అంటూ ఉంటాడు. అటుగా వస్తున్న యమునకి కన్ఫర్మ్ ఇక్కడెవరో ఉన్నారు, మాటలు వినబడుతున్నాయి అంటూ త్వరగా వెళ్ళి ఆ తలుపుని ఓపెన్ చేస్తుంది. చూస్తే అక్కడ నాగేంద్ర ఇంకా కీర్తన ఉండడం చూసి వెంటనే తన ఫ్రెండ్స్ని గట్టిగా పిలుస్తుంది.
గీత, మాధురి అంటూ వాళ్ళు కూడా రావడంతో నాగేంద్ర తనని యమునని కూడా లాక్ చేద్దాం అనుకున్నవాడు కాస్త గీత, మాధురి కూడా రావడంతో మిగిలిన వాళ్ళు గుడిలో ఉన్న భక్తులు వెనక్కి రావడం చూసి అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ ఈలోగా కీర్తన లేచి నిలబడి యమున, కీర్తన ఇద్దరూ కలిసి నాగేంద్రని గట్టిగా పట్టుకుంటారు. ఈలోపు గుడిలో వాళ్ళందరూ వచ్చి తనని పంచాయతీలో నిలబెడతారు. దాంతో పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్న సాగర్ తన చెల్లికి ఇలాంటి పరిస్థితి రావడం చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. కానీ తన వైపు మాత్రమే కాకుండా ధర్మంగా పంచాయతీ ప్రెసిడెంట్గా ఆలోచించి తనని పోలీసులకి పట్టిస్తాడు. దాంతో పోలీస్ కేసు కూడా అయ్యి నాగేంద్ర జైల్లో కూర్చుంటాడు. తనని కాలేజీలో డిబార్ చేయించిందని కీర్తన మీద, ఊరందరి ముందు పట్టించి జైలు పాలు అయ్యేలా చేసిందని యమున మీద విపరీతమైన కోపం పెంచుకుంటాడు నాగేంద్ర. దాంతో ఒకరోజు యమున తన ఫ్రెండ్స్తో సిటీలోని సినిమాకి వెళ్ళాలని అనుకుంటూ తన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తుంది. తనని సిటీలో సినిమాకి తీసుకెళ్ళమని సాగర్ని అడిగితే, ఆ రోజు పంచాయతీలో అర్జెంట్ పని ఉండడం వల్ల నేను రావడం కుదరదురా, నువ్వు మన పాలేరు రంగన్నని తోడుగా తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. దాంతో రంగన్నని తీసుకుని సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో చరణ్ తను సినిమా థియేటర్కి డైరెక్ట్గా వస్తానని వాళ్ళని రమ్మని చెప్పి ఫోన్ చేస్తాడు. సరేనంటూ గీత, మాధురి, యమున ముగ్గురు రంగన్నతో కలిసి టౌన్లో సినిమా చూడడానికి వెళ్తారు. అక్కడ మధ్యలో వాష్రూమ్కని బయటకు వెళ్తుంది యమున. బాత్రూమ్ వైపుగా ఎవరూ లేకపోవడంతో అక్కడ చీకటిగా ఉండడంతో యమునని నోరు మూసేసి ఒక పక్కగా తీసుకుని వెళ్ళిపోతాడు నాగేంద్ర. అక్కడ యమునని ఫనీ అనే ఇంకొక అబ్బాయికి అప్పగిస్తాడు. వాడు యమునని తన చేతిలో పట్టుకొని వికృతంగా నవ్వుతూ, ఆ రోజు కాలేజ్లో అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టావు, ఇప్పుడు నేను చేయబోయే పనికి నీ బావ నిన్నేం చేస్తాడో చూస్తాను అని అంటూ తనని ఒక హోటల్ రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అసలేం జరిగిందంటే, ఫనీ కాలేజ్కి వెళ్ళే రూట్లో ఫ్రెండ్స్తో నిలబడి వచ్చేపోయే అమ్మాయిలందరినీ కామెంట్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు యమున తన ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళడానికి నడిచి వస్తుంటే, అబ్బా ఏముందిరా ఫిగర్, ఆ నడుం చూడు మామ, ఒక్కసారైనా టచ్ చేయకపోతే ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నా అంటాడు. ఆ కామెంట్ ఉన్న యమున, అయితే చచ్చిపో, నువ్వు చావలేకపోతే చెప్పు, మా బావని పిలుస్తా, చంపేస్తాడు అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ యమున వేసుకున్న ఓని లాగేస్తాడు అందరి ముందు. అలా చేసేసరికి యమున వాడి చెంప మీద చాచి కొడుతుంది. వాడు ఏయ్ నిన్ను అంటూ తన మీదకి రాబోతే ఫనీ ఫ్రెండ్స్ తనని ఆపేసి, రే మామ ఆగిపో, అందరూ మనల్నే చూస్తున్నారు, గొడవ పెద్దదవుతుంది అంటూ ఆపేస్తారు. ఇటు యమున కూడా గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుంది. తర్వాత ఫనీ ఒకరోజు ఎవరో అబ్బాయిలకి గంజాయి ప్యాకెట్స్ ఇస్తూ కనబడతారు. ఈ విషయం యమున తన అన్నయ్య చరణ్కి చెప్పడంతో చరణ్ ప్రూఫ్స్తో సహా కాలేజీలో సబ్మిట్ చేయడంతో స్టూడెంట్ అయ్యుండి ఇలాంటి పనులు చేస్తున్నాడని తెలిసి తనని స్టూడెంట్ లీడర్ ఎలక్షన్ నామినేషన్ నుండి బ్యాన్ చేస్తుంది కాలేజ్ యాజమాన్యం. ఇదంతా యమున వల్లే జరిగిందన్న కోపంతో టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఫనీ. ప్రెజెంట్ ఇక్కడ థియేటర్లో చరణ్, గీత, మాధురి బయటకు వెళ్ళిన యమున ఇంకా లోపలికి రాకపోవడంతో నేను వెళ్ళి చూస్తానంటూ చరణ్ బయటకు వెళ్తాడు. అక్కడ నాగేంద్ర ఫనీకి తన చెల్లెలు యమునని అప్పగించడం చూసి రే అని అరుస్తూ ఉండగా ఈలోపు ఫనీ కంగారుగా యమునని తీసుకుని కారులో వెళ్ళిపోతాడు. వాడిని ఫాలో చేస్తూ వెళ్ళిన చరణ్ని ఫనీ ఫ్రెండ్స్ గట్టిగా తల మీద కొట్టడంతో కింద పడిపోతాడు. స్పృహలో లేని చరణ్ని ఆ రూమ్లోనే ఒక పక్కన పడేస్తాడు ఫనీ. హోటల్ రూమ్లో యమున తను చాలా క్లోజ్గా ఉన్నట్లుగా ఫొటోస్ తీస్తాడు నాగేంద్ర చేత. ఫనీ తను బెడ్ మీద పడుకుని యమున ఓని తీసి కింద పడేసి యమున తనని మీద చేయి వేసి చుట్టుకొని పడుకున్నట్లుగా ఫోజెస్ ఇస్తాడు. క్లోరోఫామ్ పెట్టడం వల్ల ఈ సంగతులేవి యమునకు తెలియదు పాపం. ఫనీ ఫొటోస్ తీస్తున్నట్టు దురదృష్టవశాత్తు పాపం చరణ్కి కూడా తెలీదు. ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫనీ. కాసేపటికి స్పృహలోకి వస్తుంది యమున. కింద పడి ఉన్న తన అన్నయ్యని చూసి అన్నయ్య అంటూ లేపుతుంది. మొదటగా కళ్ళు తెరిచిన చరణ్ చెల్లిని చూసి నీకేం కాలేదు కదరా యమున అని అంటే, నాకేం కాలేదన్నయ్య,
ఇక్కడికి ఆ ఫనీ నన్ను తీసుకొచ్చాడు, కానీ నేను లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు. అమ్మా నాన్నని కంగారు పెట్టడం కోసమే ఇలా కిడ్నాప్ చేశాడు అనుకుంటా. నేను వాడి మీద కంప్లైంట్ ఇచ్చానని కోపం అన్నయ్య అని తనతో చెప్తుంది. దాంతో చరణ్ కూడా అవుననుకుంటూ అంతకు మించి ఆలోచించలేక చెల్లితో పాటు హాస్పిటల్కి వెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చరణ్ ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయమని యమునకు చెప్తాడు. దెబ్బలతో ఇంటికి వచ్చిన ఈ విషయాన్ని మళ్ళీ సాగర్కి చెప్పి పెద్దది చేయడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అదే వాళ్ళు చేసిన తప్పని ఆ రోజు వాళ్ళిద్దరికీ తెలియదు పాపం. తర్వాత ఫనీ ఆ ఫోటోలన్నిటినీ ఎడిట్ చేసి పెళ్ళికి 2 రోజుల ముందు సాగర్కి పంపిస్తాడు. మామూలుగా అయితే ఆ ఫోటోలను సాగర్ నమ్మేవాడు కాదేమో, కానీ యమున ఒకసారి సరదాగా కాలేజ్లో ఫనీ అనే అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అబ్బాయి నీకంటే చాలా అందంగా ఉంటాడు, ఎస్ చెప్పనా మరి అని సరదాగా ఆట పట్టించడం వల్ల నిజంగానే తను ఫనీకి అట్రాక్ట్ అయిందేమో అనుకుంటాడు సాగర్. అంటే ఈ పెళ్ళి తనకిష్టం లేకుండా కేవలం పెద్దవాళ్ళ కోసం మాత్రమే చేసుకుంటుందా అని అపోహలో ఉండిపోతాడు సాగర్. మరుసటి రోజు పెళ్లి కావడంతో తను ఏమీ నిర్ణయించుకోలేక ఇప్పుడు పెళ్ళి ఆపి పెద్దల పరువు తీయలేక సైలెంట్గా జరిగే తంతును చూస్తూ ఉంటాడు సాగర్. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. కానీ పెళ్లిలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి కూడా తన మనసు పెట్టి చేయడం లేదు సాగర్. తన మనసులో ఎంతసేపు యమున తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటుందా అనే ఆలోచనతోనే ఉన్నాడు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోమని పంతులు గారు చెప్పినప్పుడు యమున ఎంతో ప్రేమ అనురాగంతో సాగర్ కళ్ళలోకి చూస్తుంది. కానీ సాగర్కి తన కళ్ళలో కనిపిస్తున్న ప్రేమ మాత్రం తనకున్న అనుమానం వల్ల అర్థం కాలేదు. తాళి కట్టిన తరువాత యమున తన బావ పాదాలకు దండం పెడుతూ ఉన్నప్పుడు తన పాదాలపై పడిన కన్నీటి చుక్కల్ని తనకి పెళ్ళి ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకోవడం వల్లే యమున ఏడుస్తుందని అనుకుంటాడు సాగర్. కానీ అవి తన ప్రేమ గెలిచినందుకు సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలని తెలుసుకోలేడు. తలంబ్రాల ఘట్టం కూడా ఏదో తూతూ మంత్రంగానే కానిస్తాడు. యమున మాత్రం ప్రతి ఘట్టం ఎంతో అపురూపంగా తన బావతో గడపబోతున్న అందమైన జీవితాన్ని తలుచుకుంటూ సంతోషంగా చేస్తుంది. ఉంగరాలు తీసినప్పుడు కూడా ప్రతిసారి తన బావ మాత్రమే గెలవాలని, తన బావ చేతిలో తను ఓడిపోయినా పర్వాలేదని సంతోషంతో వదిలేస్తుంటే దాన్ని సాగర్ బయటకు తీస్తున్నప్పుడు అందరూ సాగర్ని పొగుడుతుంటే చాలా సంతోషపడిపోతుంది యమున. తను గెలిచినా ఇంత సంతోషపడేది కాదేమో యమున, కానీ తనకి ఇష్టం లేకనే ఇలా చేస్తుందని అనుకుంటాడు సాగర్. తన కాళ్ళ మెట్టెలు పెట్టమని పంతులు గారు చెప్పినప్పుడు అయిష్టంగానే తన పాదాలను పట్టుకుని మెట్టులు తొడుగుతాడు సాగర్. పెళ్లిలో చెప్తున్న మంత్రాలన్నింటినీ కూడా శ్రద్ధగా చెప్తున్న సాగర్ ఇవేవీ నిజాలు కావని, అన్నీ అబద్ధపు ప్రమాణాలని ఒక అపోహలోనే ఉండిపోతాడు. ఎలా అయితేనే పెళ్లి తంతులన్నీ సాగర్ అనుమానంగా అయిష్టంగా, యమున సంతోషంగా జరిపిస్తారు. గృహప్రవేశం చేయిస్తారు పెద్దవాళ్ళు. అప్పుడు పేర్లు చెప్పమని కీర్తన ఆట పట్టిస్తూ ఉంటే నేను యమున వచ్చామని ముక్తసరిగా చెబుతాడు సాగర్. దాంతో ఏంటన్నయ్యా అలా చెప్తావు, ఎంత బాగా చెప్పాలి, నేను నా భార్య యమునతో సతీ సమేతంగా వచ్చానని చెప్పొచ్చు కదన్నయ్య అని మోహన్ డల్గా పెట్టుకొని చెప్తావే అని అంటుంది. దాంతో కీర్తన బీ సీరియస్ అని కోపంగా చెప్తాడు సాగర్. ఎందుకంత కోపం, ఇప్పుడు సరదాగా గడపాల్సిన సమయం కదా అని అంటూ బొంగుమూతి పెడుతుంది కీర్తన. కానీ సాగర్ ఎందుకు కోపంగా ఉన్నాడో మాత్రం తనకి తెలియదు పాపం. ఎందుకు ఫీల్ అవుతావు కీర్తన, మీ అన్నయ్య చెప్పకపోతేనే నేను చెప్తాగా అంటూ నేను నా శ్రీవార్ సాగర్తో కలిసి యమునా సాగర్లుగా వచ్చాం అని నవ్వుతూ సంతోషంగా చెప్తుంది యమున. దాంతో హారతిచ్చి లోపలికి రమ్మని తన ఆడపడుచు కట్నం అడుగుతుంది కీర్తన. సాగర్ జేబులో ఉన్న డబ్బులు వేసేస్తాడు. యమున తన అన్నయ్య చరణ్ వైపు చూస్తుంది. నవ్వుతూ ఒక గోల్డ్ రింగ్ ఆ పళ్ళెంలో వేస్తాడు చరణ్. అది చూసి నవ్వుకుంటూ తీసుకుని చరణ్ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది కీర్తన. కీర్తనకి చరణ్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. యమునా సాగర్ల పెళ్ళైన తర్వాత చరణ్ కీర్తనకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకోవడం కీర్తన ఎన్నోసార్లు వింది. సొంత బావే కావడంతో చరణ్ వ్యక్తిత్వం తనకి నచ్చడంతో
కీర్తన కూడా చాలా ఇష్టం. చరణ్ కూడా కీర్తన వైపు సుముఖంగానే ఉన్నాడు. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేయించాక రాత్రికి గర్భాధానానికి ముహూర్తం పెట్టిస్తారు పెద్దవాళ్ళు. ఏవో చిన్న చిన్న ఆటలు ఆడించి ముందుగా సాగర్ని గదిలోకి వెళ్ళమని చెప్పి యమునకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు పెద్దవాళ్ళు. వెళ్ళే ముందు బయటున్న తన అమ్మమ్మ చెప్పిన మాటలు మర్చిపోలేదు యమున. మొదటి రాత్రి ఏ మగాడికైనా కొత్తగానే ఉంటుంది, ఆవేశంగానే ఉంటుంది. తను ఒక స్టెప్ ముందుకు తీసుకున్నా నువ్వు తనకి వ్యతిరేకత చూపించకుండా తనతో సంతోషంగానే ఉండాలి అని చెప్పడం తను గుర్తు చేసుకుంటుంది. ఇన్ని రోజులు తనకి తన బావ మేనమామ కొడుకు, వరసకి బావ మాత్రమే. కానీ ఈ రోజు నుంచి తన భర్త తన జీవితంలో సగం. ఈ ఆలోచనే చాలా సంతోషంగా ఉంది యమునకి. పాల గ్లాస్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టిన యమునకి అటు తిరిగి కిటికీలో నుంచి బయట ఆకాశంలో వెన్నెలను చూస్తున్న సాగర్ కనిపిస్తాడు. తను వచ్చిన విషయం తెలియాలని చిన్నగా హూ హూ అంటూ దగ్గుతుంది యమున. వెనక్కి తిరిగి చూసిన సాగర్ అలానే చూస్తూ ఉండిపోతాడు. తెల్లని చీరకి నీలం రంగు బార్డర్తో ఉన్న జరీ చీర కట్టుకుంటుంది యమున. దానికి తగ్గట్టుగా మెడలో చిన్న నెక్లెస్, పొడుగు హారం, చెవులకి బుట్టలు, చేతికి నిండుగా తెలుపు నీలం రంగు కలిగిన గాజులు వేసుకుని తల నిండా మల్లెపూలతో దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వెంటనే తనలో ఉన్న అనుమానం రేకెత్తి తను ఇవన్నీ తన కోసం సంతోషంగా చేయట్లేదని, తను ముందుగానే కాలేజ్లో ఉన్న ఫనీని ప్రేమించి తనతో ఉండి ఇప్పుడు తనను మోసం చేస్తుందని అనుకుంటాడు సాగర్. పాల గ్లాస్ చేతికిస్తూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది యమున. సాగర్ ఆ గ్లాస్ తీసుకుంటూ ఈ గ్లాస్ ఇంతకుముందు ఎంతమందికి ఇచ్చావు అని అడుగుతాడు కోపంగా. దాంతో ఆశ్చర్యంగా తల పైకెత్తి సాగర్ వైపు చూస్తుంది యమున. ఏం మాట్లాడుతున్నావు బావా అని నోట మాట రాకుండా పాపం అడగలేక అడుగుతుంది. దాంతో సాగర్, నిజమే అడుగుతున్నా, ఈ పాల గ్లాస్తో పాలు ఈరోజు నా కోసమే తెచ్చావా? ఇంతకుముందు కూడా ఎవరికోసమైనా ఇలా తీసుకుని వెళ్ళావా? ఓ మర్చిపోయాను, ఈ పాల గ్లాస్తో నీకు పనేముంది? మీకు అంతగా ప్రేమ ఉన్నప్పుడు ఇలా అందరినీ మోసం చేసి నన్ను మాత్రం చేతకాని చవటన చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటాడు. దాంతో అసలు సాగర్ ఏం మాట్లాడుతున్నాడో, తను ఏం వింటుందో అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉండిపోతుంది యమున. చెప్పు, మౌనంగా ఉన్నావే? హోటల్కి వెళ్ళి ఇంకొకటితో గడిపి వచ్చి ఏమీ ఎరగని దానిలా నన్ను ప్రేమిస్తున్నానంటూ ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చివాళ్ళని చేసి నా చేత నీ మెడలో తాళి కట్టించుకున్నావు. ఊర్లో అందరికీ న్యాయం చెప్పే నేను నీ చేతిలో ఘోరంగా మోసపోయాను. అసలు ఇంత అమాయకంగా నువ్వు ఎలా నటించగలిగావు అని చాలా కోపంగా అడుగుతాడు సాగర్. దాంతో యమున, మనం మనసు పెట్టి చూడగలిగితే నిజమేదో అబద్ధమేదో తెలుస్తుంది. కానీ నువ్వు మనసుతో ఆలోచించకుండా ఇలా మాట్లాడుతుంటే నేను ఇంకా చెప్పడానికి ఏం మిగిలి ఉంటుంది అని అంటుంది. దాంతో కోపం వచ్చిన సాగర్ యమున చెంప మీద చాచి పెట్టి కొడతాడు. దాంతో యమున బెడ్ మీద పడిపోతుంది. నాకు మనసు లేదా? మనసు ఉంది కాబట్టే అందరికీ చెప్పి ఒక ఆడపిల్లగా నీ పరువు తీయకుండా సైలెంట్గా నీ మెడలో తాళి కట్టాను, ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కానీ నేను నీ భర్తగా నీకు అన్ని సుఖాలు ఇస్తానని మాత్రం నువ్వు అనుకోకు. ఈ గది వరకు మాత్రమే నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఏ రోజైతే నువ్వు నన్ను మోసం చేశావని తెలిసిందో ఆ రోజే నేను నిన్ను నా మనసులో నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాను అంటాడు సాగర్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ ఆద్య.